వెల్కమ్ టు టాప్ స్టోరీ. నువ్వు నాకు నచ్చావు మూవీలో జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఆపన్ రాయ్ అని అదర్స్ లో పబ్ సీన్ లో కాస్త గ్యాప్ ఇవ్వరా అంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. వాటిని ఇప్పటికీ సందర్భానుసారం రియల్ లైఫ్ లో వాడుతుంటాం కూడా. ఈ మే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో కూడా ఈ పదాలు వాడాల్సి వస్తుంది. గంగా 2 అతిథి ఆ సినిమాల డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కొన్నాళ్ళుగా సమ్మర్ సీజన్ ని వృధా చేసుకుంటూ వస్తున్న తెలుగు పరిశ్రమ ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తోంది. నాని, రామ్ చరణ్, యష్ లాంటి హీరోల భారీ సినిమాలన్నీ వాయిదా పడడం, ముందుగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ పత్తా లేకపోవడం, ఏప్రిల్లో వచ్చిన బైకర్, డెకాయిడ్ తప్ప సమ్మర్ సీజన్ అంతా చప్పగానే సాగిపోతుంది. జూన్ 4న పెద్ది రాబోతోంది. 10-12 నుంచి మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పరీక్షలు, ఫలితాల టెన్షన్ పోయింది. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా థియేటర్లో సినిమా చూసే టైం ఉన్నా సరైన సినిమాలే లేవు. థియేటర్స్ ఫీడింగ్ కోసమైనా రిలీజ్ తప్పవు. అప్పట్లో బిగ్ స్క్రీన్ మీద చూడటం మిస్ అయినా ఇప్పటి జెన్సీ కోసమైనా ఆల్రెడీ చూసినవి ఇప్పటి వారికి సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోయేవి కొన్ని క్రేజీ మూవీస్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మే 1న రాఘవ లారెన్స్ నటిస్తూ డైరెక్ట్ చేసిన ముని ఫ్రాంచైజీలో వచ్చిన థర్డ్ ఫిలిం గంగా రిలీజ్ అయింది. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన కిరాక్ కామెడీ ఫిలిం కృష్ణ బెజవాడ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ కూడా అదిరిపోతోంది. త్రిష, బ్రహ్మానందం, షియాజీ షిండే తదితరులు నటించిన ఈ సినిమా 2008 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. శివ నిర్వాణ డైరెక్టర్ గా పరిచయమైన బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ నిన్ను కోరి. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనిఖీల భరణి నటించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన బర్త్డే కి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఆంధ్రావాలా, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఊసరవెల్లి ఈ 2 సినిమాలు తారక్ పుట్టినరోజు సందర్భంగా 4K వర్షన్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ చెప్పారు. అట్లే డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతూ నయనతార, ఆర్య, జై, నజరియా మెయిన్ లీడ్స్ గా చేసిన సూపర్ హిట్ ఫిలిం రాజారాణి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా కట్టుకున్న ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మే 22న లేటెస్ట్ టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది రాజారాణి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ అల్లు అర్జున్, గోనా గన్నారెడ్డిగా అదరగొట్టేసిన హిస్టారికల్ ఫిలిం రుద్రమదేవి. కాకతీయ వంశానికి వన్నె తెచ్చిన, కాకతీయ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణిగా ఏలిన రుద్రమదేవిగా అనుష్క అలరించారు. రాణా, కృష్ణంరాజు, క్యాథరిన్ తదితరులు నటించగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా మే 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మహేష్ బాబు, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేసిన అతిథి సినిమా 19 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమృతారావు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాని కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మహేష్ అన్నయ్య, రమేష్ బాబు నిర్మించారు. మే 29న 4K వర్షన్లో రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ సినిమాలంటేనే మెదడుకి పదును పెట్టే పజిల్స్ లా ఉంటాయి. అలా 12 ఏళ్ల క్రితం పెద్ద పండగకి వచ్చింది 1 నేనొక్కడినే. అర్థం కాలేదని జుట్టు పీక్కున్న వాళ్ళే తర్వాత వావ్ జీనియస్ కల్ట్ క్లాసిక్ అన్నారు. వాళ్ళ కోసమే మే 30న రిలీజ్ అవుతుంది. సినిమా చూసి బ్రెయిన్ షాట్ చేసుకోండి మరి. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.